సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 1వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:49 మొదలైంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఈరోజు తిథి దశమి, ఉదయం 10:27 వరకు దశమి ఉంది. కాబట్టి మీరు చాలా మంచి రోజు కాబట్టి సోమవారం దశమి ఉదయం 10:27 వరకు మీరు ఏ పని చేసినా సరే అది సిద్ధస్థం చెందుతుంది. సంస్కృత వారంలో దీనిని ఇందువాసర అని పిలుస్తారు. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 6:25 వరకు ఉంది. యోగం సుకర్మ యోగం అంటారు. దీనిని మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఇకపోతే వర్జ్యం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:36 వరకు ఉంది. వర్జ్యం నాడు మనం కొంచెం ఇంపార్టెంట్ పనులు, ముఖ్య పనులు ఏమన్నా ఉంటే ఈ వర్జ్యం టైంలో చేసుకోకూడదు. సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:36 వరకు వర్జ్యం ఉంది. అలాగే దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 1:38 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ టైంలో ప్రయాణాలు ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఆ టైంకి అటు ఇటు చూసుకొని కానీ ఆ మధ్యలో బయలుదేరకుండా ఉంటేనే మంచిది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 1:38 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలం ఉదయం 7:27 నుండి ఉదయం 9:04 వరకు రాహుకాలం ఉంది. యమగంట కాలం ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారుజామున 5:01 వరకు ఈరోజు మనకు బ్రహ్మ ముహూర్తం కనబడుతుంది. అలాగే అమృత గడియలు రాత్రి 12:51 నుండి 2:23 వరకు, అంటే తెల్లవారుజామున 2:23 వరకు మనకి అమృత గడియలు ఉన్నాయి. ఈరోజు పంచాంగం సమాప్తం. సూర్య భక్తి టీవీ గురోపదేశం కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు, శుభమస్తు. ఈరోజు మనం అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశంతో మనం ముందుకు వస్తున్నాము. ఈరోజు కొత్త అంశము శ్రీశైలంలో ఉన్న నందీశ్వరుడు, దానిని ఉబ్బల బసవన్న, ఆయన గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఆ నందీశ్వరుడు ఎవరు, ఎలా వచ్చింది, అసలు ఆ శిల్పి ఎవరు, ఈ కొత్త కార్యక్రమంలో మనము చక్కగా ఈ కొత్త అంశాన్ని ఇంకా మరికొత్తగా ఈరోజు మనం చెప్పుకుందాం. పూర్వము శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి అనే సమీపంలో ఒక మహాశివభక్తుడైన విశ్వబ్రాహ్మణ మహాశిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నేను ఒక శిల్పిగా నెలకొల్పాలని అతని మనసులో అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. ఏ పనినైనా సరే ఉత్సాహంగా ప్రారంభిస్తే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. అందులోనూ ఈ శిల్పి శ్రీశైలంలో మహానందుని నిర్మించాలి అనే ఒక గొప్ప రసవంతమైన ఆలోచన కలిగింది చూశారు. అప్పుడు వెంటనే శిల్పి నక్తవ్రతాన్ని మొదలుపెట్టాడు. అసలు నక్తవ్రతము అంటే ఏంటండి? నక్తము అంటే పొద్దున్నుంచి కూడా భోజనం చేయకుండా రాత్రి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తము అంటారు. అంటే పొద్దునుంచి ఏమీ తినకూడదు, అలా సాయంకాలం దాకా శివ పూజ చేస్తూనే ఉండాలి. రాత్రి మళ్ళీ శివుణ్ణి ఆరాధించిన తర్వాత కొంత ఆహారాన్ని తీసుకుంటే
ఆ శివ పూజ చేసే భుజించడాన్ని నక్తము అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాము. అలా పాటిస్తూ 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 ఈ శిల్పి 42 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల్లా ఒకే రూపుతోటి ముచ్చటగా ఉన్న నందులను చూసి చాలా అపురూపం, అబ్బా నేను ఎంతో మనసుతో ఆ శ్రీశైల బ్రహ్మేశ్వరుని కాబట్టి నేను తయారు చేశాను కాబట్టి శ్రీశైల మల్లికార్జున స్వామికి ఇంత గొప్ప నందులను నేను తయారు చేశాను అనే విషయంతో ఆ 2 కూడా కవల పిల్లల్లా చూడడానికి ముచ్చటగా చాలా బాగున్నాయి. కానీ ఏం లాభం, వెంటనే విచారంలో మునిగిపోయాడు. ఎందుకని? ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి నేను ఏ రకంగా చేర్చాలి అన్నదే అతని బాధ. అంటే ఎందుకండి బాధ? మామూలుగా ఏ బండి మీదో ఏ లారీ మీదో ఏ కారు మీదో మీరు తీసుకుపోవచ్చు కదా, మరి ఎందుకు ఇలాగా మధ్యలో అతను బాధపడుతున్నాడు అంటే మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి. అతనికి నిద్ర కూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచిన తర్వాత మత్తు వచ్చినట్టు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. ఎలాగ భగవంతుడా, నేను మటుకు నాకు ఏ రకంగా అయినా సరే ఒక పెద్ద నందిని తయారు చేయాలని నేను తయారు చేసేసాను, కానీ ఇప్పుడు చేర్చే విధానం ఎలాగో నాకు తెలియట్లేదు. పోనీ ఎలా చేర్చను? రోడ్డు మార్గం ద్వారా అయితే వెళ్తుంది, ఇప్పుడు పాతాళంగా మధ్యలో ఉంది, మరి నేను ఏం చేయగలను అని చెప్పి చింతిస్తూ ఎప్పుడైతే ఆ శిల్పి అలా పడుకున్నాడో నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. నెమ్మదిగా అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో శ్రీశైల మల్లికార్జునుడు స్వామి అలా కనిపించి స్వామి శిల్పితో ఇలా అన్నాడు, భక్తా, నీ సంకల్పం మహత్తరమైనది సుమా, నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపుత్రాలను తీసుకుని నందుల మెడలకు తగిలించు. పలుపుత్రాలు అంటే ఒక లావైన తాడు అన్నమాట. ఆ లావైన తాడులు నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఆ తాళ్ళను నువ్వు నందికి కట్టేసి వెనక ముందు చూడకుండా ఆ తాళని వెనక్కి చూడకుండా ఆ తాళని లాక్కుంటూ వెళ్ళిపో. శివ శివ అంటూ మనసులో తలుచుకుంటూ వెళ్ళిపోయా, నీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పగానే వెనక్కి చూడకుండా శ్రీశైలం చేరుకో అన్న మాట మరీ చెప్తూ ఉన్నాడు. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపుత్రాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అంటే నా కళ ఇది అబద్ధం కళ కాదు, నిజమైన కళే. సాక్షాత్తు మల్లికార్జున స్వామి వారు దిగివచ్చి కళలో కనిపించి ఇదిగో నా కంటికి కనిపిస్తున్న ఈ 2 త్రాళ్ళను కూడా ఆయనే ఇచ్చాడు సుమా అనుకుంటూ వెంటనే ఆ త్రాళ్ళను నందుల మెడలకు తగిలించాడు. తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. అలా బయలుదేరగా తెల్లవారుజామున పాతాళ గంగను చేరుకున్నాడు. ఇంకో ఇక్కడి నుంచే కష్టంగా ఉంటుంది. మరి అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు. యువతల ఒడ్డు అయిపోయింది, అవతల ఒడ్డుకు చేరదామనుకుంటున్నాడు. ఇంతలో ఒక నంది అతను ముందు ఉన్నది, ఇంకోటేమో వెనకాల వస్తుంది. 2 నందుల్లో ఒక నంది ముందుంది, ఇంకొక నంది వెనకాల వస్తుంది. వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. అది రావడం మానేసింది. ఇప్పుడు పైన అయితే మనకు కనబడుతుంది, నీళ్ల లోపల ఉన్న రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన ఈ నంది యొక్క కాళ్ళు పైకి ఎలా కనబడతాయి మనకి? కాబట్టి ఎంత బలవంతంగా లాగినా సరే ఆ నంది కాళ్ళు అందులోంచి ఇరుక్కుని రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదు, కొంచెం పక్కకి తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది. చెప్పాడు భగవంతుడు, వెనక్కి చూడకుండా నేను ఉన్నాను ధైర్యంతో ముందుకు వెళ్ళిపో అని. అనుమానంతో ఎప్పుడైతే ఇలా పక్క తిరిగాడో ఆ నిజమైన నంది, ప్రాణంతో ఉన్న నంది మళ్ళీ తిరిగి శిల్పంగా అయిపోయింది. అప్పుడు శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలిపెట్టి ఇంకొక నంది ఉంది కదా, ముందు బయలుదేరుతుంది కదా, ఆ నందితో పట్టుకుని శ్రీశైలం చేరుకున్నాడు ఆ శిల్పి. అప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది, ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసిందే. ఇది నిజంగా యథార్థ గాథ, అంటే నిజంగా జరిగిన కథ, కల్పితం అన్నది అస్సలు లేదు. అంటే ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది
ఒబ్బలి బసవన్న, ఒబ్బలి బసవన్న అని పిలవబడుతూ ఇటీవల కాలం వరకు, అంటే ఈ మధ్య కాలం వరకు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉండేది. ఈ మధ్య కాలం వరకు కూడా ఆ ఒబ్బలి బసవన్న మనకి కనబడుతూనే ఉండేవాడు. ఇది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఎప్పటికీ ఆ ఒబ్బలి బసవన్న ఉన్నాడు. ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న రెండవ నంది పేరే ఒబ్బలి బసవడు. కాబట్టి ఈరోజు మనం ఒక కొత్త కథను చాలా చక్కగా మనకు తెలియని విషయాన్ని ఈరోజు నేర్చుకున్నాం. మరి ఈ తెలియని విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందా? వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ ఈ యొక్క విషయాన్ని చేర్చి నేను ఒక కొత్త విషయాన్ని పంపాను, అందరూ తెలుసుకోండి. మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా మనతోనే ఆగిపోకూడదు, అలా జరుగుతూ ఉండాలి, అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సూర్య భక్తి టీవీలో మీకు ప్రతిరోజు కూడా ఒక గొప్ప అంశాన్ని మీకు చేరుస్తూ మీకు అందిస్తూ మేము ఎప్పుడు ఆ ఏర్పాట్లోనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయం మనతోనే ఆగకూడదు అని మరీ మీకు గుర్తు చేస్తూ ఈ చక్కటి అంశాన్ని అందరికీ పంపి మీరు కూడా భగవంతుడి యొక్క, అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి యొక్క కృపకు పాత్రులవుతారని కోరి ప్రార్థిస్తూ మీ శ్రీమన్నారాయణ శర్మ.